ఓకే. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు చూసి జనసేన పార్టీ వైపు వచ్చారా? లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ కోసమే వచ్చారా? పవన్ కళ్యాణ్ గారి కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారి కోసం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలను చూసిన తర్వాత ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి వల్లే అయితేనే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాల వల్ల అయితేనే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాం. మనం నమ్ముకున్నటువంటి ఫాలోవర్స్కి కానీ అదేవిధంగా ప్రజలకు కానీ ఇటువంటి ఒక క్లియర్ విజన్ ఉన్నటువంటి నాయకుడితో వల్ల అయితేనే మనం చేయగలుగుతాం అని చెప్పి అప్పటి నుంచి కూడా ఆయన సిద్ధాంతాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2008లో ఎవరో చెప్పలా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. ఆయన ఆ రోజున ఆయన 2009లో పార్టీ పెట్టారు, 2008లో పార్టీ పెట్టలా. ఆయన ఆ రోజునే ₹1 కోటి అనౌన్స్ చేసి ఆయన ఆ రోజులోనే ఒక సేవా కార్యక్రమాలు చేద్దామంటే ఆయన ఒక విజన్. ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా ఆయనకి పేద ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలని ఉద్దేశం. ఆ మంచి ఉద్దేశమే మాకు ఆయనతో పాటు ఆయన రాజకీయాల్లోకి రావడం. మాలాంటి యువతరం కూడా ఒక ఏదో మారుమూల గ్రామం ఉన్నటువంటి కొల్లేరు గ్రామం నుంచి కూడా ఇవాళ కైకులలో వచ్చి కైకులు నడివొడ్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నామంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా కైకులలో మమ్మల్ని నాయకుడిగా నిలబెట్టారంటే ఆయన లక్ష్యాలను మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి ఇవాళ మేము రాజకీయాల్లో సక్సెస్ అయ్యామని అనుకుంటాం. ఓకే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆ పేరుకి ఒక బ్రాండ్ ఉంది అనుకోండి. ఎన్నో విమర్శలు, ఇప్పుడు పొగడ్తలు. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని వైసీపీ నేతలు అన్నారు. ఇప్పుడు ఆయన ఏకంగా అసెంబ్లీలోనే కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ విజయం? పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారి పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందమ్మా. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఇవాళ గత ప్రభుత్వంలో పేరు నాని కానీ కొడాలి నాని కానీ రోజా కానీ అమ్మడి రాంబాబు గారు కానీ వాళ్ళు మీడియాలో ఫోకస్ అయ్యారంటే వాళ్ళు మంత్రిగా పనిచేస్తే ఫోకస్ అవ్వాలా. ఇప్పుడు మీకు కూడా మీడియా తరఫున అడుగుతా ఉన్నా, కొడాలి నాని గారు ఏ మంత్రి పదవి చేశారు, అదేవిధంగా ఏ శాఖ చేశారు, అదేవిధంగా రోజా గారు ఏ శాఖ చేశారు, పేరు నాని గారు ఏ శాఖ చేశారు, అమ్మడి రాంబాబు గారు ఏ శాఖ చేశారంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే మంత్రిగా చేశారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టడం వల్ల మీ పెద్దవాళ్ళు అవుతామని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఏదో 151 సీట్లు వచ్చినాయి భ్రమలో బతికి పవన్ కళ్యాణ్ గారిని గేట్ తాకలేమన్నారు. ఇవాళ చూస్తే పవన్ కళ్యాణ్ గారిని గేట్ ఆవిడ తాకించడం కాదు, ఆ పక్కన ఆ పక్క 151లో ఆ పక్క ఒకటి ఈ పక్క నుంచి మధ్యలో 5 తీసేసి ఇవాళ మేము ఆంధ్ర రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వచ్చామంటే పవన్ కళ్యాణ్ గారు ఏది మాటలో చెప్పడు. అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా ఏది చెప్పరు. ఇవాళ మేము ఏది చెప్పాలో మీకు గేటు తాకగలమో గేట్ని తన్నగలమో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. అదేవిధంగా వీళ్ళు గేటు తాకనే అన్న వ్యక్తులు కూడా ఎక్కడున్నారో కూడా మన అందరం కూడా చూస్తా ఉన్నాం. అవునవును. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డ వీళ్ళు ఇప్పుడు ఏదైతే మీరు పేర్లు చెప్పారో సజ్జల గారు కానీ అంబటి రాంబాబు రోజా వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు అంత అప్పుడు మాట్లాడినంత ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? భయపడుతున్నారా? అమ్మా అధికారం శాశ్వతం అనుకున్నారు వాళ్ళు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు అందరూ కూడా మనకు అధికారం ఇచ్చిన తర్వాత ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు అని చెప్పని మనం ఇంకా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అధికారాన్ని మర్చిపోయి వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని వాళ్ళు చేయాల్సిన పనిని ప్రజలు మనకు అధికారం ఎందుకు అప్పచెప్పారు, మనకు మంచి పరిపాలన చేయండి, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని పరిపాలన అప్పచెప్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, జనసేన పార్టీని తిట్టడం, మిగిలిన వాళ్ళు తిట్టడంగా గుర్తుపెట్టుకున్నారు. ఇవాళ ఏం జరుగుతోంది, వాళ్ళు పెట్టిన అక్రమ కేసులు ఏదైనా దేవుడు ఏదైనా పాపం చేస్తే అది నెక్స్ట్ జన్మలో తగులుతుంది అంటారు. కానీ ఈ కలికాలంలో వీళ్ళు చేసిన పాపాలకి ఇవాళ వాళ్ళ ఇంట్లోంచి కూడా బయటకు రాలేని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. వాళ్ళు చేసిన తప్పిదాలే ఇవాళ వాళ్ళ ఇంట్లోంచి బయటకు రాలేరు. ఎందుకంటే వాళ్ళ తప్పిదాలు ఒకటి కాదు, అసలు కోకోలాలుగా ఎన్ని తప్పులు చేశారో, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని తప్పులు చేశారో ఆ తప్పుల వల్లే వాళ్ళు ప్రజల్లోకి వస్తే ప్రజల చిత్కారం ఎదుర్కొంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు కనీసం నియోజకవర్గంలో కాదు కదా ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేకుండా హైదరాబాద్లో అదేవిధంగా బెంగళూరులోనో చెన్నైలోనో తలదీసుకునే పరిస్థితి ఉంది. ఓకే. ఇప్పుడు ఏపీలో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఇవి కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగానే చేస్తుందని వార్తలు వస్తున్నాయి. సో మీరేం చెప్తారు దానికి? మా చట్టం ఇది కూడా మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చూశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కేసు పెట్టారు. ఇవాళ గత తాలూకు మేము ఏది కక్ష సాధింపు చేయాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేవాళ్ళంగా, మేము డైరెక్ట్ జైల్లో పెట్టేవాళ్ళంగా. కూటమి ప్రభుత్వం అటువంటి తప్పులు లేదు. ఏదైతే గత ప్రభుత్వంలో తప్పులు చేశారో మేము అంతకుముందు ఎన్నికలు కూడా ముందు చెప్పాం. ఆ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి 151 సీట్లు ఉన్న వాళ్ళని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇవాళ మేము కరెక్ట్గా పరిపాలన చేయాలనుకున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మారు కాబట్టి ఇవాళ 164 సీట్లు వచ్చి మన ప్రభుత్వం మమ్మల్ని ప్రజలు నిలబెట్టినప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వెలికెత్తి అంబటి రాంబాబు ఈ తప్పు చేశాడు, అదేవిధంగా పేరుని నాని ఈ తప్పు చేశాడు, రోజా ఈ తప్పు చేసింది, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ తప్పు చేశాడు, ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ప్రజల తరపు నుంచి ఏ విజ్ఞప్తులు వచ్చాయో అదే రకంగా
ఏ అయితే వీళ్ళు ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దోచుకుని వాళ్ళు ప్రభుత్వ ఆస్తిని వాళ్ళ సొంత ఆస్తులకు ఏ రకంగా మార్చుకున్నారో అన్నిటిపైన సమగ్రమైన న్యాయ విచారణ వేసి ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో ఆ రకంగా చర్యలు తీసుకుంటాం తప్ప ఈ రకమైన కక్ష సాధన చేయాలంటే 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల మీద మేము కక్ష సాధన చేయగలంగా? కానీ వాళ్ళందరూ అంటుంది అదే కదా. ఇప్పుడు పోసాని గారు అరెస్ట్ కానీ, వల్లభనేని వంశీ గారు అరెస్ట్ కానీ, నెక్స్ట్ అరెస్ట్ రోజా, ఇంకేమేమో వార్తలు కూడా వస్తున్నాయి, కావాలనే చేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి భయం ఉంటుంది. తప్పు చేసినట్టు 100% భయం ఉంటుంది. ఇవాళ పోసాని కృష్ణమురళి తప్పు చేశాడు కాబట్టి అతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వం ఎక్కడి వరకు అరెస్ట్ చేయగలదు? పోలీసులతో మేము అవసరమైతే పోలీసుల్ని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మేము అరెస్ట్ చేయించగలం. న్యాయస్థానాలకు అధికార పక్షం పనిచేయదు కదా. ఇప్పుడు జడ్జిలకి మా అధికారం చంద్రబాబు నాయుడు గారి మాట, పవన్ కళ్యాణ్ గారి మాట, నరేంద్ర మోడీ గారి మాట ఏమన్నారు కదా. మీ జడ్జిల మాట అవసరమైతే ఒక చిన్న మెజిస్ట్రేట్ కూడా, మండల మెజిస్ట్రేట్ మాట కూడా సీఎం గారు వినే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు జడ్జిలు మరి వీళ్ళకి ఏ రకంగా బెయిల్ అవ్వట్లా? మేము పెట్టినటువంటి కేసుల్లో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళకి బెయిల్ రావట్లా. అందుకే వాళ్ళు దాంట్లో ఉన్నారు. అదేవిధంగా ఈ రోజా కానీ, ఈ సజ్జల కానీ, అదేవిధంగా ఎవరైతే దీంట్లో ఈ పేరుని నాని కానీ ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని కానీ, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో తప్పులే అయితే జరుగుతున్నాయో వాళ్ళ మీద సమగ్ర విచారణ జరుగుతుంది. విచారణ చేసిన రోజున ఖచ్చితంగా వీళ్ళు ప్రజల్లో ఉండాలా లేకపోతే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలా అనేది వాళ్ళు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంక్వైరీ నడుస్తుంది. అవి మా కోర్టులు, జడ్జిలు నిర్ధారిస్తారమ్మా. నెక్స్ట్ అరెస్ట్ రోజా, ఇంకేమేమో వార్తలు కూడా వస్తున్నాయి, కావాలనే చేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి భయం ఉంటుంది. తప్పు చేసినట్టు 100% భయం ఉంటుంది. ఇవాళ పోసాని కృష్ణమురళి తప్పు చేశాడు కాబట్టి అతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వం ఎక్కడి వరకు అరెస్ట్ చేయగలదు? పోలీసులతో మేము అవసరమైతే పోలీసుల్ని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మేము అరెస్ట్ చేయించగలం. న్యాయస్థానాలకు అధికార పక్షం పనిచేయదు కదా. ఇప్పుడు జడ్జిలకి మా అధికారం చంద్రబాబు నాయుడు గారి మాట, పవన్ కళ్యాణ్ గారి మాట, నరేంద్ర మోడీ గారి మాట ఏమన్నారు కదా. మీ జడ్జిల మాట అవసరమైతే ఒక చిన్న మెజిస్ట్రేట్ కూడా, మండల మెజిస్ట్రేట్ మాట కూడా సీఎం గారు వినే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు జడ్జిలు మరి వీళ్ళకి ఏ రకంగా బెయిల్ అవ్వట్లా? మేము పెట్టినటువంటి కేసుల్లో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళకి బెయిల్ రావట్లా. అందుకే వాళ్ళు దాంట్లో ఉన్నారు. అదేవిధంగా ఈ రోజా కానీ, ఈ సజ్జల కానీ, అదేవిధంగా ఎవరైతే దీంట్లో ఈ పేరుని నాని కానీ ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని కానీ, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో తప్పులే అయితే జరుగుతున్నాయో వాళ్ళ మీద సమగ్ర విచారణ జరుగుతుంది. విచారణ చేసిన రోజున ఖచ్చితంగా వీళ్ళు ప్రజల్లో ఉండాలా లేకపోతే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలా అనేది వాళ్ళు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంక్వైరీ నడుస్తుంది. అవి మా కోర్టులు, జడ్జిలు నిర్ధారిస్తారమ్మా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.